జగిత్యాల పట్టణంలో శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో దశమి పర్వదినం పురస్కరించుకొని కొన్ని ప్రత్యేక పల్లకి సేవను నిర్వహించారు. ఈ పర్వదినాన్ని సూర్య భగవాన్కి విశిష్ట ఆలయ అర్చకులు వివరిస్తూ ఆదివారం సూర్య భగవాన్కి ప్రత్యేక దినం. ఆదివారం కనుక హిందూ సాంప్రదాయాల్లో సూర్య భగవాన్కి అంకితమైన పవిత్రమైన రోజు. ఈ రోజు సూర్యదేవిని ఆరాధించడం వల్ల ఆరోగ్యము, ఆయుష్మాన్ భావం, విజయం, ధనం మరియు ప్రసిద్ధి లభిస్తాయని విశ్వాసం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వడ్లగట్టు రాజన్న, ఒడ్నాల శ్రీనివాస్, భారతాల రాజాసాగర్, వడగట్ల గోపి, స్వాతి, భువనగిరి సురేష్, రాధా, వేదశరణ్య, జోడిగ వేణుమాధవ్, వినిత, వాసం హరిత, గాలిపల్ల పరమేష్, వనిత, సిద్ధార్థ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. अर्चन पूजामहं करिष्ये त्वं वेदाः वेदं पुर्यं महन्तम् आदित्यवर्णं दृष्ट्वा शुभानुवाक्तयः ममन् भगवते दादाविद्यतदारिक्तुभानुदत्तः तमेव विद्यानन्ददेवतेनां शोभायनाविष्यते देवाचार्यहानिर्णयस्नां सूर्य धन्वंतरे रक्षानुग्रह सिद्धरस्तु। जय बोलो धन्वंतर भगवान की। सिद्धरस्तु। ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरी अमृतकलशहस्ताय सर्वरोगनिवारणाय त्रैलोक्यनादाय श्री महाविष्णवे नमः। धन्वन्तरी अमृतकलशहस्ताय सर्वरोगनिवारणाय त्रैलोक्यनादाय श्री महाविष्णवे नमः। ओम नमो भगवते वासुदेवाय अमृत धन्वन्तरी अमृतकलशहस्ताय सर्वरोगनिवारणाय त्रैलोक्यनादाय श्री महाविष्णवे नमः। जय बोलो धन्वंतर भगवान की। ఇది అమృత నిర్గుండి కషాయం. ఇందులో 5 రకాల ప్రధానమైన ఔషధాలు కలుస్తాయి. ఇది సర్వరోగ నివారణి. సర్వరోగం అంటే ఎన్నో పేర్లు అన్నీ చెప్పడానికి వీలు కాదని సర్వరోగ నివారణి. ఎవరైనా తాగవచ్చు. బీపీ ఉన్న వాళ్ళు తాగవచ్చు, బీపీ కంట్రోల్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. కీళ్ళవాతం, నడుము నొప్పులు అన్ని రకాలుగా దానికి సంబంధించి, అందుకే సర్వరోగ నివారణాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణువు అనేవి ఈ యొక్క ఔషధము. కాబట్టి ప్రతి ఆదివారం నాడు ఇది మేము ఉచితంగానే వితరణ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు వచ్చి తాగవచ్చు. దీని గురించి సైడ్ ఎఫెక్ట్ వగైరా ఎలాంటిది ఉండదు. కాబట్టి నిర్భయంగా వాడుకోవచ్చు మందును.
ఇది ధన్వంతరి దేవాలయం. దాదాపు మేము 2011 సంవత్సరంలో మేము భూమి పూజ చేసాము. భూమి పూజ 2018 లోపల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ 2018 లోపల దాదాపు 7 సంవత్సరాల కాలయాపనలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ దేవాలయం సర్వసాధారణంగా ఎచ్చట లేదు. మన తెలంగాణలో మాత్రం ఇది ప్రథమంగా అనుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో కేరళ దిక్కు కానీ లేకుంటే మన వేరే ఇతర దేశాలలో అరుదుగా ఒక్కొక్కటి ఉంటే బాగా ఎక్కువ ఉండేది. ఇది ధన్వంతరి అంటే శ్రీ మన ఆరోగ్య దేవత, మన ఆరోగ్యాన్ని కాపాడే దైవం కాబట్టి మనం అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. మంచి మీకు ఫలితాలు కూడా కనిపిస్తాయి. అందరూ ఓం శ్రీ ధన్వంతరి నమః. మా ధన్వంతరి దేవాలయంలో ప్రతి శుక్రవారము మాతలచే కుంకుమ పూజ నిర్వహించబడును. అలాగే ప్రతి ఆదివారం నాడు సత్సంగు మరియు పల్లకి సేవ నిర్వహించబడును. సూర్య ధన్వంతరి దేవాలయంలో ప్రతి శుక్రవారము మాతలచే కుంకుమ పూజ నిర్వహించబడును. కుంకుమ పూజకు వచ్చే మాతలకు దేవస్థానం నుంచే కుంకుమ పూజకు అవసరమైన సామాగ్రి ఉచితంగా ఇవ్వబడును. అలాగే ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు సత్సంగు కార్యక్రమం నిర్వహించబడును. 10 గంటలకు పల్లకి సేవ నిర్వహించబడును. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి ముడుపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఆదివారం నాడు సూర్యదేవునికి ప్రీతికరం రోజు కాబట్టి ఈరోజు కూడా ముడుపులు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఇటు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము. అలాగే ప్రతి పుష్యం నక్షత్రం రోజున గోమాత పూజ ఉంటుంది. అలాగే పిల్లలకు మెమోరీ పవర్కు సంబంధించిన మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నది. దేవస్థానం లోపల ముఖ్యంగా ధన్వంతరి జయంతి, వార్షికోత్సవము, రథసప్తమి కార్యక్రమాలు నిర్వహించబడును. ధనలక్ష్మి మాత వాహనమైనటువంటి గుడ్లగూప ప్రతినిత్యం ఈ దేవస్థానానికి వస్తూ పోతూ ఈ దేవస్థానం యొక్క మహిమను పెంచడానికి కొరకు వస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి వారి మొక్కులు తీర్చుకోవాల్సిందిగా భక్తులకు మాతలకు మనవి. శనివారము సూర్య దేవాలయంకి వస్తున్నాము. ప్రతి శుక్రవారము కుంకుమ పూజకు కూడా వస్తున్నాము. మేము మొన్న ముడుపు కట్టినాము. ఆ ముడుపు వల్ల కూడా మాకు ఒక 15 రోజుల్లో మంచి జరిగింది. ఈ శుక్రవారం వచ్చి ఓడిబియ్యం పోయాలనుకుంటున్నాం. ఓం సూర్యదేవాయ నమః. సూర్యనారాయణ నమః. ఇక్కడ ఈ గుడిలో ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతున్నవి. ప్రతి శుక్రవారం రోజు దాదాపు 40-50 మందికి అంటే తక్కువ వస్తలేరు. చాలామంది మహిళలు తమ కోరికలను కోరుకొని అమ్మవారికి ముడుపు కట్టడానికి చాలామంది వస్తున్నారు. అమ్మ మాకు ఇల్లు కావాలని, ఉద్యోగం రావాలని, అబ్బాయికి పెళ్ళి కావాలని ఇలా చాలామంది వచ్చి తమ కోరికలను అమ్మవారి ముందట చెప్పుకొని ముడుపు కట్టి నెరవేరిన తర్వాత వచ్చి ఓడిబియ్యం కూడా పోస్తున్నారండి. ప్రతి ఆదివారము పల్లకి సేవ కూడా ఉంటుందండి. మళ్ళీ రథసప్తమికి అభిషేకము, స్వామివారికి అభిషేకము కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకం జరుగుతుండు. కాబట్టి అందరూ తప్పకుండా రాగలరని కోరుచున్నాము. ప్రతి ఆదివారం సూర్య ధన్వంతరి దేవాలయంలో సత్సంగ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో దీనిలో మొదటగా నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యాను. సో మనం భజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా టెంపుల్కి వచ్చి దర్శనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అండ్ మనం అనుకున్న పనులు అన్నీ నెరవేరుతున్నాయి. స్వామివారి యొక్క అనుగ్రహం, కృప అందరిపైన ఉంటుంది. సో అందరూ దేవాలయానికి వచ్చి దర్శించుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమన్నారాయణ. శ్రీ ధనలక్ష్మి సమేత సూర్యనారాయణ భగవాన్ సన్నిధిలో జనవరి 25 రోజున రథసప్తమి ఉంది. ఆ రోజున ఆదివారం రోజున కావున స్వామివారికి ఇష్టమైన రోజు కనుక, ప్రీతికరమైన రోజు కనుక భక్తులు అధికల సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమంని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.
జై జై శ్రీమన్నారాయణ. జైచాల్ పట్టణంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో కోరిన కోరికలు నెరవేర్చే దేవునిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూర్య దేవాలయంలో ఈరోజు మనం ఉన్నాము. కోరిన కోరికలు తీర్చుతున్న దేవుడు దేవుడు ప్రతి ఒక్క భక్తుడు విచ్చేసి వారి కోరికలను తీర్చుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వారి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ముడుపుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు. అలాగే ప్రతి శుక్రవారం కానీ ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం నాడు మాతలచే 50 నుంచి 100 మంది మాతలచే కుంకుమ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తదుపరి ప్రతి ఆదివారం రోజున పల్లకి సేవ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిని చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలోని చుట్టుపక్కల ప్రజలు కూడా విచ్చేసి దేవుని దర్శించుకొని వారు కోరిన కోరికలు తీర్చుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి వారి కోరికలను నెరవేరినందుకు ఒక ముడుపు కట్టి దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై సూర్య ధన్వంతరి దేవాయ నమః. శశి పుంద్రాభ్య నమః. ఇంద్ర అష్టదిక్పాలదాభ్య నమః. మళ్ళీ 2 అక్షంతలు తీసుకొని వేసి నమస్కారం చేసుకో. క్షేత్రాష్టానుదాభ్య నమః. ఇంకా మనసులో మిత్రదేవతలకు నమస్కారం చేసుకోండి. శ్రీ మహాత్మదేవతాభ్య నమః. శ్రీ మాతృదేవతాభ్య నమః. పితృదేవతాభ్య నమః. ఆచార్యదేవేభ్య నమః. సర్వేభ్యో ధనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రాజ్యధనః. ప్రాణాయామ్యః నేత్రాయామ్యః. కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మన్సూరాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. విక్రమాయ వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ పురుషోత్తమాయ లోక్యాయ నమః. రాజ్యమంత్రాయ నమః. శ్రీహరే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. శ్రీమహాధన్వంతరిదేవతాభ్యో నమః. మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. శాంతాధారం కుదరజయనం పద్మామంజరేజం విశ్వాగారం గగనదృశ్యం మేఘవర్ణం శుభాన్యం లక్ష్మీకాంతకమలయో విద్యానం దేవమహారతలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రాచర్య శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవంగా లోకైకదీపహం గురుం త్వాంధ్రలోకుర్మినా సరిదం దేవముకుందప్రియం శుద్ధలక్ష్మీమూర్తి లక్ష్మీ జలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ స్వరూపేణ ధనలక్ష్మీ స్వరూపేణ శ్రీ ధన్వంతరి దేవతాభ్యో నమః. కచరత్నం సమర్పయామి. మూసాల్ని సంప్రోక్షణే పాఠేవాద్యం సమర్పయామి. హస్తే ఆర్ఘ్యం సమర్పయామి. ముఖ్యాచమన్యం సమర్పయామి. పసుపు కుంకుమమే ఉపచారికేణ స్నానం సమర్పయ గంధద్వారాణం దురాదర్శనం నిత్యపుష్టింగరేష్ణే ఈశ్వరేవం సర్వభూతానాం రాహిమావత్పేత్ర్యం శివః సూర్యధన్వంతరిదేవతాభ్యో నమః. గంధం సమర్పయ గంధోస్ప్రే దివ్యహీతందనం సమర్పయామి. సమర్పయామి. పుష్పమాలాం సమర్పయామి. 2 పుష్పాలు వేయండి. అక్షంతలు మనసులో కోరిక అగ్నే భవాయ భవా మన్యేర్మన్యమాహే పుత్రై పౌత్రై దీర్ఘాయుష్మాన్ భవత్. సకలవిష్టారభ్యధిష్టాతు శ్రీ మహాసూర్యనారాయణ భగవాన్ శ్రీ మహాధన్వంతరే రక్షాసిద్ధార్థినః. భవస్య హనుమన్నామధేయస్య శ్రీలతనామధేయస్య మాక్షివిహంనామధేయస్య ధర్మస్య ధనాస్య వెంకటపుత్రోపస్య సంతోషనామధేయస్య జలనామధేయస్య రాహుల్ నామధేయస్య కార్తీక్ నామధేయస్య కుటుంబస్య ధనం
మీరు ఒక్క నిమిషం మీరు కొంచెం ఒక్క నిమిషం మాట్లాడాలి. ఇక్కడ నుంచి వచ్చింది మేము కువైట్లో ఉంటాము. కువైట్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ సూర్య దేవాలయం ఉందని తెలిసి వచ్చి ముడుపు కట్టుకున్నాం ఈరోజు.